డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం సెకండ్ బిఏ స్టూడెంట్స్ కోసం ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన చాప్టర్ కేంద్ర బ్యాంకు. ఇంతకుముందు ఆన్లైన్ క్లాస్లో మనం బ్యాంకింగ్ రంగం గురించి మొదలుపెట్టి ఫస్ట్ వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు అనేవి ఎలాగ ఉంటాయని తెలుసుకున్నాం. ఈ క్లాస్లో కేంద్ర బ్యాంకు విధుల గురించి తెలుసుకున్నాం. కేంద్ర బ్యాంకు అనేది అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి ఒక ప్రభుత్వ బ్యాంకు. అది ఏం చేస్తుంది, దాని యొక్క ముఖ్య విధులు ఏంటి, ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ఈ క్లాస్లో చూద్దాం. ముఖ్యంగా కేంద్ర బ్యాంకు అనేది ఒక్కొక్క దేశంలో ఒక పేరుతో పిలుస్తారు. అమెరికాలో దీన్ని ఫెడరల్ బ్యాంక్ అంటారు. ఇండియాలో మాత్రం దీనికి ఏమని పేరంటే ఆర్బీఐ అని పేరు. ఆర్బీఐ అంటే ఆర్ అంటే రిజర్వ్, బి అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటారు దీన్ని. అంటే ద్రవ్యాన్ని రిజర్వ్ చేసే బ్యాంక్ కాబట్టి. ఇది ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది అనేది మనం చూసినట్టయితే 1935లో 5 కోట్ల రూపాయల మూలధనంతో ఇది స్టార్ట్ చేశారు. అంటే స్వతంత్రం రాకముందే బ్రిటిష్ ప్రభుత్వం వారే మన దేశంలో 1935లో 5 కోట్ల మూలధనంతో ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది ఉండాలనేది నిర్ణయించి పెట్టడం జరిగింది. అయితే దీన్ని 1949లో అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏం చేసిందంటే, స్వాతంత్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం దీన్ని జాతీయం చేసి దీనికి చాలా హక్కులు ఇచ్చింది, విధులు పెట్టింది. ప్రస్తుతం దీని యొక్క గవర్నర్ అంటే రిజర్వ్ బ్యాంక్కి అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ లాగే రిజర్వ్ బ్యాంక్ కూడా కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి దానికి గవర్నర్ అనేవారు ఉంటారు. దానికి ఎంత సభ్యులు ఉంటారు, కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్లు అందరూ సభ్యులుగా ఉంటారు. కానీ గవర్నర్ ఈజ్ ద సోల్ అథారిటీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్. ప్రస్తుతం మనకి శక్తికాంత్ దాస్ అనే ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు చూసినట్టయితే అర్థమైంది, 1930లో దీన్ని 5 కోట్ల రూపాయల మూలధనంతో స్టార్ట్ చేశారు. తర్వాత భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని 1949లో జాతీయం చేశారు. అయితే దీని విధులు, ముఖ్యమైన విధులు ఏంటి దీనికి అనేది చూసినట్టయితే, రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, మీరు పిల్లలందరూ తెలుసుకోవాల్సింది, బ్యాంక్ అంటే మీరు అందరూ ఏదో వాణిజ్య బ్యాంక్ ఉంది కదా, స్టేట్ బ్యాంక్ అనుకుంటారు. ఈ స్టేట్ బ్యాంకులు కానీ, ఆంధ్ర బ్యాంకులు కానీ, లేకపోతే సెంట్రల్ బ్యాంకులు కానీ, ప్రైవేట్ బ్యాంకులు కానీ, ప్రభుత్వం కానీ, మనం వాడే కరెన్సీ కానీ అన్నింటినీ బ్యాలెన్స్ చేసేది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్. బ్యాంకులకే బ్యాంక్ అంటారు దీన్ని, బ్యాంకులకే బ్యాంక్. కాబట్టి ఒకటొకటి చూస్తే దీని విధులు ఏంటనేది మనం చూస్తే మీకు దీని యొక్క పవర్ ఏంటో మీకు అర్థమవుతుంది. అందుచేత మనం ఎంతసేపు పొద్దుగాలను చెప్పుకున్న డైరెక్ట్గా పాయింట్లో వెళ్ళిపోయినట్టయితే ఇది ఏ విధంగా దీని పవర్ ఉంది, అసలు ఇది ఏం చేస్తుందని మీకు ఒకటి చక్కగా నీట్గా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువగా కాకుండా నీట్గా అర్థం చేసుకుంటే సింపుల్గా 5 పాయింట్లే ఉన్నాయి వచ్చేసి, అంటే కొన్ని ప్రోత్సాహకులు కూడా ఉన్నాయి అనుకోండి. కాబట్టి ఈ విధులు ఏంటంటే 5. ముందు వరుసగా ఏంటో చూద్దాం, తర్వాత దాన్ని ఉపయోగించుకుందాం. మొట్టమొదటి ఏంటంటే కరెన్సీ జారీ చేస్తుంది. అంటే ఇప్పుడు నీ పర్సులో ఉన్న కరెన్సీ కానీ, నా పర్సులో ఉన్న కరెన్సీ కానీ, బ్యాంకులో ఉన్న కరెన్సీ కానీ, వ్యాపారస్తుల దగ్గర ఉన్న కరెన్సీ కానీ అంతా ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఎక్కడి నుంచి తయారై వస్తుందంటే అదేమి ఎవడ పడితే అది ప్రింట్ చేసేయడం, జిరాక్స్ షాప్లో వేసేయడం, లేదా రాష్ట్ర ప్రభుత్వం తనకు కావాల్సిన డబ్బులు వేసేస్తాం, ఇలాంటివి ఉండదు. అలా వేసేసుకోగలిగితే మా అందరికీ ఫస్ట్గా జీతాలు వచ్చేసింది, అందరికీ ప్రజలందరికీ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేసేసుకోవచ్చు, అసలు చదువుకోకర్లేదు, ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు, అందరికీ డబ్బులు పంచిపెట్టేయచ్చు. కానీ అలా ఉండదు, ఆ నియంత్రణ అనేది ఉంటుంది. ఆ నియంత్రణ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు అర్థమవుతుంది. చాలా మందికి ఒక డబ్బు ఉంటుంది, బయట వాళ్ళకి చదువుకున్నవాడికి కూడా. డబ్బులు ప్రింట్ చేసేసి ప్రభుత్వం ఇచ్చేసి కదా అందరికీ 1 కోటి రూపాయలు, ఈ చదువుకోవడం ఏంటి, ఉద్యోగం ఏంటి, రైతులు పంట పండించడం ఏంటి, ఆ డబ్బులు ఖర్చు పెట్టి మనకు కావాల్సిన వస్తువులు కొనేసుకుని హ్యాపీగా బతకచ్చు కదా అనుకుంటారు. అలా ఎందుకు జరగదనేది పాఠం అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏమండి. కాబట్టి కరెన్సీ జారీ చేయడం, అలాగే పరపతి నియంత్రణ. పరపతి నియంత్రణ అంటే వాణిజ్య బ్యాంకులు కనుక, వాణిజ్య బ్యాంకు బిజినెస్ చేస్తుంటాయి కదా అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర బ్యాంకు మన బ్యాంకులన్నింటినీ, వాటిని పరపతి నియంత్రణ చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు చేస్తుంది, ఎక్కువ డబ్బు ఇచ్చేస్తున్నాయా
అంటే ఎక్కువ డబ్బుని సమాజంలోకి తీసుకెళ్ళిపోతున్నాయా, వడ్డీ రేట్లు తగ్గించి ప్రజలందరికీ డబ్బు ఎక్కువ ఇచ్చేస్తుందా? అలాంటి చేసేస్తే ద్రవ్యోల్బణం వచ్చేస్తుంది. అందుకని అప్పుడు వడ్డీ రేట్లు తగ్గించేస్తారు. అలాగే వడ్డీ రేట్లు పెంచారనుకోండి, అలాగే ఆర్థిక మాంద్యాన్ని తగ్గించడానికి ఒక పద్ధతిని అనుసరిస్తారు. అదంతా మళ్ళీ చెప్తాను నేను. కాబట్టి రెండవది ఏంటి అంటే పరపతి నియంత్రణ. మూడవది ఏంటి అంటే ఇది బ్యాంకులకే బ్యాంక్. ఇందాక చెప్పాను కదా, కింగ్ ఆఫ్ కింగ్ వంటిది, బాస్ ఆఫ్ ది బ్యాంక్స్. అంటే అన్ని బ్యాంకులు మీరు చెప్పినట్టు వినాల్సిందే. గవర్నమెంట్ చెప్పినట్టు లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆర్థిక మంత్రులు అందరూ కూర్చొని మాట్లాడుతూ దాని ప్రకారం అది ఏం చెప్తే అది వాణిజ్య బ్యాంకులు అన్నీ చెయ్యాలి. అది కూడా మీకు చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి బ్యాంక్. ఇప్పుడు చెప్పాను కదా, అంటే కేవలం ఇది బ్యాంకులకే బ్యాంక్ కాదు, ప్రభుత్వం చేసే ఆర్థిక కార్యకలాపాలకు కూడా సలహాలు ఇవ్వడమే కాకుండా అజమాయిషీ చేసి ఇలా చేయాలి అలా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్పగలిగే సమర్థత దేనికి ఉంది అంటే కేంద్ర బ్యాంకు ఉంది. అందుకే దీన్ని ఏమంటారు, ప్రభుత్వానికి బ్యాంక్ అంటారు. ఇక నెక్స్ట్ ఏంటంటే 5వ పాయింట్, దేశీయ బంగారు నిల్వలు విదేశీ మారక ద్రవ్య నిల్వలని పరిరక్షిస్తూ ఉంటుంది. ఇది కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కొన్ని ప్రోత్సాహ విధులు కూడా, విధుల్లో ఈ విధులు కాకుండా కొన్ని ప్రోత్సాహ విధులు కూడా చేస్తూ ఉంటుంది. అంటే పారిశ్రామిక ఇవ్వడం, వ్యవసాయ పరపతిని ఇవ్వడం, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, ఎగుమతులను ప్రోత్సహించడం, దేశంలో ఉన్నటువంటి ద్రవ్యానికి సంబంధించిన గణాంకాలు సేకరించడం, దాని మీద పరిశోధన చేయడం, రిఫార్మ్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా కేంద్ర బ్యాంకు విధులు. సింపుల్గా 5 ప్రాథమిక విధులు, ప్రోత్సాహ విధులుగా 5 ప్రోత్సాహ విధులు. అంటే 10 మీరు గుర్తుపెట్టుకుంటే 10 మార్కులు వస్తాయి అన్నమాట. ఇంట్రడక్షన్లో 1930లో 5 కోట్లతో పెట్టారు, 1949లో జాతీయం చేశారు, దీనికి శక్తికాంత్ దాస్ గారు గవర్నర్గా ఉన్నారు అని ఇంట్రడక్షన్లో ఇంకా 2 పాయింట్లు రాయొచ్చు. విధులు 10 ఉన్నాయి కాబట్టి చక్కగా 10 పాయింట్లు గుర్తుపెట్టేసుకుని పరీక్షలు రాసుకోవచ్చు. సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఒక్కొక్క పాయింట్ ఎల్ఐచి అని చెప్తాను. కూరబెట్టి జాగ్రత్తగా పెట్టే చాలా ఈజీ. వాణిజ్య బ్యాంకులు ఎంత ఈజీగా నేర్చుకున్నారో కేంద్ర బ్యాంకులు కూడా అంత ఈజీగా నేర్చుకోవచ్చు. ఏమన్నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కరెన్సీ జారీ. అంటే కరెన్సీ అనేది ప్రింట్ చేయాలి, ఈ సంవత్సరం ఎంత అవసరం అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది దీనికి కరెన్సీ ప్రింట్ చేయాలి. కాబట్టి కరెన్సీ ప్రింట్ చేయడం అనేది ప్రాథమిక విధి. దేనికి? రిజర్వ్ బ్యాంక్. ఎప్పటికీ దీనికి అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం రూపాయి నోటు, నాణ్యాలు పెంచారంటే మన 10 రూపాయల కాయిన్, 5 రూపాయల కాయిన్, ఇలాంటి 20 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ టక్సాల మీద ఉంటుంది దానికి. ఆ కాయిన్స్ స్టాంప్ అక్కడ ప్రింట్ చేస్తారు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. మిగతా కరెన్సీ అంటే పెద్ద పెద్ద నోట్లన్నీ కూడా ఎక్కడ ప్రింట్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్లో. ముంబైలో ఒకటి ఉంది, ముంబైలో 2 ఉన్నాయి, నాసిక్లో ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది. 4 ప్రెస్లు నిరంతరం కరెన్సీ ప్రింట్ చేస్తూ ఉంటాయి. ఏమండి? కాబట్టి మీరు బిఏ చదువుకున్న డేటా చదువుకున్న రిజర్వ్ బ్యాంక్లో కూడా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. చాలా శాఖలు ఉంటాయి దీనికి, ఒక చోటే ఉండదు. కాబట్టి బ్యాంకు వాణిజ్య బ్యాంకులో అలాగే రిజర్వ్ బ్యాంకులో కూడా 300 జాబ్స్ మన బీకామ్ స్టూడెంట్స్కి ఒప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అవి కూడా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. కరెన్సీ జారీ చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే 1945లో కనిష్ట పద్ధతి అనే దాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే కనిష్ట పద్ధతి. ఇది రాయండి. కనిష్ట పద్ధతి అంటే ఏంటంటే బ్యాంకులో కరెన్సీ ప్రింట్ చేసి బయటకు రిలీజ్ చేసిన బ్యాంకు దగ్గర ఎప్పుడు కూడా ఒక 200 కోట్ల రూపాయలు నిల్వ ఉండాలి. ఎంత ఉండాలి? 200 కోట్ల రూపాయలు. అందులో 115 కోట్లు కరెన్సీ రూపంలో ఉండాలి, మిగతా 85 కోట్లు బంగారు రూపంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి బాగా. 1979 యాక్ట్ ప్రకారం ఒక చట్టం తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దాని ప్రకారం రిజర్వ్ బ్యాంకులో 115 కోట్లు కరెన్సీ రూపంలో ఉండాలి, 85 కోట్ల రూపాయలు చేసి బంగారం నిల్వ ఉన్న తర్వాత మిగతా కరెన్సీ ప్రింట్ చేసి ఇవ్వాలి. దీన్ని కనిష్ట పద్ధతి అంటారన్నమాట. కరెన్సీ నోటు జారీ చేసినప్పుడు ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పరపతి నియంత్రణ. అంటే వాణిజ్య బ్యాంకు పరపతి ఇవ్వడం అంటే ఏంటి? అప్పులు ఇవ్వడం. పరపతి అంటే ఏదో పెద్దదనం అనుకోండి మీకు. పరపతి అంటే ఏంటంటే అప్పులు ఇవ్వడం. ఈ పరపతి నియంత్రణ అంటే ఏంటి? ఎందుకు పరపతి నియంత్రణ చేస్తుంది? మీకు థర్డ్ సెమిస్టర్లో చెప్పాను నేను. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరలు పెరిగిపోతున్నాయి అంటే ప్రజల యొక్క కరెన్సీ తగ్గిపోతుంది. అటువంటి టైంలో వాణిజ్య బ్యాంకులు రుణాలు ఎక్కువ ఇవ్వాలా తక్కువ
అంటే ఏం చేయాలి? బ్యాంకు వడ్డీ రేటు పెంచాలి. అర్థమవుతుంది మీకు? ద్రవ్యోల్బణం తగ్గించాలంటే బ్యాంకు వడ్డీ రేటుని పెంచాలి. పెంచితే ప్రజలందరూ డబ్బు అందులో దాచుకుంటారు, బ్యాంకు నుంచి బయటకు తీసుకోరు. హౌసింగ్ లోన్ పెంచే రేట్లు పెంచేసి, కారు లోన్ పెంచేసి, ఇండస్ట్రీ పెట్టడానికి లోన్ రేట్ పెంచేస్తే, వడ్డీ రేట్లు పెంచేస్తే ప్రజలు ఏం చేస్తారు? అమ్మ బాబు ఇంత వడ్డీ రేటు మనకి కట్టలేమని డబ్బులు తీసుకోవడం మానేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ప్రజల్లో ఎక్కువ కరెన్సీ ఉండకుండా ఉంటుంది, ధరలు అదుపులోకి వస్తాయి, కొనేవాళ్ళు తగ్గిపోతే ధరలు తగ్గిపోతాయి, కాబట్టి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అదేవిధంగా ఆర్థిక మాన్యం ఉంది దేశంలో. ప్రస్తుతం అంటే ఆర్థిక మాన్యం ఉంది అంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, కరోనా వచ్చి ఉద్యోగాలు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఇలాంటి టైంలో ప్రజలకు డబ్బులు వెళ్ళాలంటే ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంకు, వాణిజ్య బ్యాంకు చెప్తుంది వడ్డీ రేట్లు తగ్గించండి. వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంకులోకి ఎవరు డబ్బు దాచుకోరు. ఎందుకు వచ్చిందా బాబు, బయట వ్యాపారం చేసుకుందాం, ఇల్లు కట్టుకుందాం, కారు కొనుక్కుందాం, ఎంజాయ్ చేద్దాం, ఆ వడ్డీ ఏమి లేదు, పావుల వడ్డీకి అని ప్రజలు డబ్బులు తీసేస్తారు బ్యాంకులో ఉన్నాయి. అంతేకాకుండా హౌసింగ్ లోన్లు, కారు లోన్లు, బండి లోన్లు ఇవన్నీ కూడా తక్కువ రేట్లకి ఇచ్చేస్తారు అనుకోండి. 7.5కి ఇచ్చేస్తారు అనుకోండి. 9.5 నుంచి 7.5 తగ్గించారు. ఇప్పుడు అలా ఎందుకు తగ్గిస్తారు? ప్రజలకు డబ్బు వెళ్ళాలి, ప్రభుత్వం దగ్గర ఉండుకోకూడదు, కేంద్ర బ్యాంక్ దగ్గర ఉండుకోకూడదు. ప్రజలకు డబ్బు వెళ్తే ఏమవుతుంది? ప్రజలు వస్తువులు కొనుక్కుంటారు. ప్రజలు వస్తువులు కొనుక్కుంటే సంస్థలు కొత్తగా వస్తువులు తయారు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎప్పుడైతే కొత్తగా వస్తువులు చేయాల్సిన అవసరం ఏర్పడిందో నిరుద్యోగం అనేది పోతే, ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు, మళ్ళీ ఆ వస్తువులు కొనుక్కుంటారు. అంటే ఆర్థిక మాన్యం పోవాలంటే ప్రజల్లో డబ్బు ఎక్కువ రావాలి, ద్రవ్యోల్బణం పోవాలంటే ప్రజల్లో డబ్బు తగ్గించాలి. ఈ రెండు నియంత్రణ చేసే శక్తి ఎవరికి? అంటే వాణిజ్య బ్యాంకులు ఈ వడ్డీ రేటే పెట్టండి చెప్పే శక్తి ఎవరికి అంటే పరపతి నియంత్రణ చేసే అధికారం కేంద్ర బ్యాంకు మాత్రమే ఉంది. నెక్స్ట్ టాపిక్ ద్రవ్యోల్బణం కాబట్టి ద్రవ్యోల్బణం దగ్గర మళ్ళీ ఈ విషయాలు మనం పెంచేద్దాం. ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరపతి నియంత్రణ అంటే ఏంటంటే భారతదేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక మాన్యం అనేది వస్తాయి కాబట్టి ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వస్తే వడ్డీ రేట్లు పెంచుతుంది, ఆర్థిక మాన్యం వస్తే వడ్డీ రేట్లు తగ్గిస్తుంది. అర్థమవుతుందంటే ఆ 2 పాయింట్లు మీకు రాయాలి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే బ్యాంకులకు బ్యాంకు అంటున్నాడు. ఏంటండి? బ్యాంకులకు బ్యాంక్. బ్యాంకులకు బ్యాంక్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులన్నిటికీ ఇది బ్యాంకు హెడ్, తండ్రి లాంటిది, మన తలకాయ హెడ్. అంటే వాణిజ్య బ్యాంకులన్నిటికీ, ప్రైవేట్ బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు అవ్వండి, ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు అవ్వండి, చచ్చినట్టుగా ఈ చెప్పిన రూల్స్ అన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే వాణిజ్య బ్యాంకులన్నీ కూడా డిపాజిట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ కానీ ప్రైవేట్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా కూడా ప్రభుత్వాలతో సహా ఎక్కడ బ్యాంక్ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర వాళ్ళు డిపాజిట్లు పెట్టి బిజినెస్ చేసుకోవాలి. డిపాజిట్లు పెట్టిన తర్వాత మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేయొచ్చు. అంటే ఒక వాణిజ్య బ్యాంక్ బాగా బిజినెస్ ఎక్కువగా ఉందనుకోండి, ఏం చేస్తారు ప్రభుత్వాలు, అదే సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది? తను లోన్ ఇచ్చి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి వ్యాపారం చేస్తుంది. దాని మూలధనం 200 కోట్లు అనుకోండి, పెద్ద స్టేట్ బ్యాంక్ 20 కోట్లు అనుకోండి, బాగా బిజినెస్ చేస్తుంటే 20 కోట్లు ఇచ్చి బిజినెస్ చేస్తుంది, దాన్ని లోన్ ఇప్పిస్తుంది, వడ్డీ వస్తుంది కదా మీకు లాభం. అలాంటి పనులన్నీ ఎవరు చేయగలరంటే బ్యాంకుగా డిపాజిట్లు స్వీకరించి మళ్ళీ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చి అవన్నీ చేస్తారు. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరపతి నియంత్రణలో కానీ బ్యాంకుల బ్యాంక్ విషయంలో కానీ మెయిన్ రిజర్వ్ బ్యాంక్ అనుసరించే విధానం ఏమంటామంటే రెపో రేట్ అంటాం. రెపో రేట్ అంటే ఏం కంగారు పడకండి, గుర్తుపెట్టుకోండి. ఎవరికి తెలియదు, బయట మన బిఏ ఎకనామిక్స్ స్టూడెంట్స్కి తెలుస్తుంది. రెపో రేట్ అంటే ఏంటి అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి మన వినియోగదారులు తీసుకునే రుణాల మీద వేసేదాన్ని వడ్డీ రేట్ అంటాం. సింపుల్గా నువ్వు వాణిజ్య బ్యాంకుల దగ్గర వెళ్ళి లోన్ తీసుకున్నావు, సరే ఇల్లు కొట్టు పెట్టుకుంటానో, లేకపోతే ఇల్లు కట్టుకుంటానో, ఆటో కొనుక్కుంటానో, ఏదో పెట్టావు, ఎడ్యుకేషన్ లోన్ కూడా చదువుకుంటాను పెడితే నీకు ఏం ఇస్తారు? వడ్డీ రేట్ వేస్తారు, దాని మీద వడ్డీ వేస్తారు. అలాగే సేమ్ అదే అన్నమాట, ఆ పదాన్ని ఇక్కడ మార్చుతున్నాం. వడ్డీ రేట్నే రెపో రేట్ అంటున్నాం. ఇక్కడ ఎందుకు అంటున్నాం? కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి రుణాలు ఇచ్చినప్పుడు దాని మీద తిరిగి తీసుకునే దాన్ని ఏమంటామంటే రెపో రేట్ అంటాం అన్నమాట. ఈ రెపో రేట్ అనేది కూడా చెప్పాను కదా, ద్రవ్యోల్బణం ఉన్నప్పుడేమో ఎక్కువ పెడతాడు, ద్రవ్యోల్బణం తక్కువ అంటే ఆర్థిక మాన్యం ఉన్నప్పుడేమో రెపో రేట్ తగ్గిస్తుంది రిజర్వ్ బ్యాంక్ కూడా. అంటే రిజర్వ్ బ్యాంకు నియంత్రణ చేయాలి, వాణిజ్య బ్యాంకుల్ని పరపతి నియంత్రణ చేయాలంటే దేన్ని ఉపయోగిస్తుంది? రెపో రేట్ ఉపయోగిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చెప్పారు కదా ప్రభుత్వానికి బ్యాంక్ ఇదే చెప్తున్నాను కదా, ప్రభుత్వానికి సలహా ఇవ్వడం, ప్రభుత్వానికి అన్ని రకాలుగా బడ్జెట్ ఉంటుంది కదా, ప్రభుత్వం
ప్లానింగ్ ఉంటుంది. పంచవర్ష ప్రణాళికలో బడ్జెట్ వేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఆ బడ్జెట్ కావాల్సిన వనరులు సమకూర్చడం, దీనికి ఇంత ఎక్కువ ఖర్చు పెట్టండి, దీనికి తక్కువ ఖర్చు పెట్టండి అని చెప్పే విధానం అన్నీ కూడా అంటే ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిని సలహా తీసుకుంటుందంటే ప్రభుత్వానికి, బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ నుంచి. ఇక నెక్స్ట్ దేశీయ బంగారు నిల్వలు, విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ. దేశీయ బంగారు నిల్వలు అంటే దేశంలో బంగారు నిల్వలు పెట్టుకుంటారు. బంగారు నిల్వలు ఉండాలి రిజర్వ్ బ్యాంకులో, అదొక ఖజానా అన్నమాట. కోశాగారంలో రాదు. అలాగే మనకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోశాగారం ఉంటుంది. ఆ కోశాగారంలో బంగారు నిల్వలు ఉంటాయి, బంగారం ఉంటుంది బిస్కెట్ రూపంలో. ఎందుకు వేస్తారు అంటే అది ఎంత ఉంటే అంత రిచ్ మాట. మనం పివి నరసింహరావు గవర్నమెంట్ 1991లో బంగారాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాడు విదేశాలకి అని అతని మీద దుమ్మెత్తి పోసారు. అతను రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు బంగారం అమ్మేద్దాం, బంగారం పరపతి పోద్ది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, మనం బంగారం తాకట్టు పెట్టేసాం లేదా అమ్మేసాం అంటే మన ఇంట్లో పరపతి పోయింది కదా. వాడు అయిపోయాడు బాబు, వాడు ఏంటి ఏమంటారు ఐపీ పెట్టేశాడు, ఇంకా అయిపోయాడు, అప్పుడు వాళ్ళు అయిపోయాడు, మొన్న దాకా కార్లో తిరిగాడు, బండి మీద తిరిగాడు, షో చేసాడు అంటారు. అంటే ఏంటి అప్పుడు దాకా పొగిడిన వాళ్ళని అదొక చూస్తారు. అలాగే ప్రభుత్వం కూడా తన దగ్గర బంగారం నిల్వలు తగ్గిపోయి విదేశాల్లో తాకట్టు పెట్టినట్టయితే మన పరపతి పోద్ది. పరపతి పోతే ఏమవుతుంది చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు రావు, ఏ దేశం మనకు అప్పులు ఇవ్వదు, ఏషియన్ బ్యాంక్, డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పులు రావు. ఎంతసేపు మనం పరపతి ఉన్నట్టు క్రియేట్ చేసుకుంటే బంగారు నిల్వలు తీసుకుంటే లోన్లు వస్తాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎప్పుడు బంగారు నిల్వలు ఉండాలి. అదే చెప్తున్నాయి ఇక్కడ. బంగారు నిల్వలు ఎక్కువ ఉంటే ఏముందంటే విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వల పరిరక్షణ, ఇవి కూడా ఉండాలి. విదేశీ మార్కెట్ ద్రవ్యం కూడా ఉండాలి రిజర్వ్ బ్యాంక్ దగ్గర. విదేశీ మార్కెట్ ద్రవ్యం ఎందుకంటే మన కరెన్సీ ఉంటే సరిపోద్ది కదా. డాలర్స్, పౌండ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరం. ఇక్కడ ఇండియాలో ఇండస్ట్రీ గూడ్స్ కొనాలన్నా, ఇండస్ట్రీలో డెవలప్మెంట్ ఫ్యాక్టరీస్ లో ఉండాలన్నా, విదేశీకి వెళ్ళే వాళ్ళకి విదేశీ మార్కెట్ ద్రవ్యం చెప్పాను కదా నిన్న, బ్యాంకులు ఉంటాయని కదా, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకులో ద్రవ్య నిల్వలు ఉండాలన్నా, ఇవన్నీ కూడా హవాలా ఇలాంటివి జరగాలన్నా ఏం కావాలంటే విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వలు ప్రభుత్వం దగ్గర పుష్కలంగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక దేశం అభివృద్ధి చెందిందని చెప్పడానికి జాతీయ ఆదాయం ఎంత ముఖ్యమో, ఎంత దేశీ బంగారు నిల్వలు ఉన్నాయి, ఎంత విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వలు ఉన్నాయనేది కూడా అంతే ముఖ్యం. కాబట్టి వీటిని పరిరక్షించుకుంటూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్. అర్థమైందండి? అలాగే ఇంకా ఏం చేస్తుందంటే వీటి ద్వారా వరల్డ్ బ్యాంక్ మనం ఒప్పుకున్నాం అనుకోండి, అప్పులు తీస్తుందన్నమాట విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వలు కూడా. లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ అంటాం. మన ఏడీబీ రోడ్డు అయి ఉన్నాయి కదా, అలాంటి తెచ్చుకుంటాం మనం రుణాలు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలతో రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ రికమెండేషన్ తోటి వరల్డ్ బ్యాంక్ వెళ్ళి లోన్లు తెచ్చుకుంటూ ఉంటారు. అర్థమైన ఊళ్ళో పెద్ద మనుషులు మనం ఎలాగైతే రికమెండ్ చేసుకుంటాం, అలాగే కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేసుకుని రిజర్వ్ బ్యాంక్ రికమెండ్ చేసుకుని మన విదేశాన్ని డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు రుణాలు తెచ్చుకుంటారు. పెద్ద ప్రాసెస్ అది. వాటన్నిటికీ కూడా ఇది అవసరం. అర్థమైందండి? కాబట్టి అందుకని ఇంకా మీకు అవసరం. కాబట్టి ఇక్కడ ఏమైనప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ప్రభుత్వమే కాదే, కేంద్ర బ్యాంక్ యొక్క కాదే, ప్రభుత్వ బ్యాంకే నచ్చదండి. కేంద్ర బ్యాంక్ యొక్క ప్రధానంగా ఏంటంటే కరెన్సీ జారీ చేయడం, పరపతిని నియంత్రించడం, బ్యాంకుకు బ్యాంకుగా వ్యవహరించడం, ప్రభుత్వానికి బ్యాంకుగా వ్యవహరించడం, దేశీయ బంగారు నిల్వలు, విదేశీ మార్కెట్ ద్రవ్య నిల్వల పరిరక్షణ చేయడం. ఓకేనా? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇది మామూలు ప్రోత్సాహకులు. ప్రోత్సాహకులు అంటే ఏంటి? దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకి ఏ మేరకు రుణాలు ఇస్తుంది అంటే ఇది కూడా డైరెక్ట్ వాణిజ్య బ్యాంకులే కాకుండా రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా మనం పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు చాలా స్కామ్లు వెళ్ళిపోయి డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోయి శ్రీనా చౌదరి లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు కదా, మనకి ఈ కింగ్ ఫిషర్ ఉన్నాడు కదా, మాల్యా, విజయ్ మాల్యా, లేకపోతే నీరవ్ మోడీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద లోన్స్ కదా, ఈ వేల కోట్ల రూపాయలు ఏం చేస్తారంటే వాణిజ్య బ్యాంక్ ఎక్కువ కదా, కేంద్ర ప్రభుత్వ రికమెండేషన్ తోటి రిజర్వ్ బ్యాంక్ లో తెచ్చుకుని పెద్ద తప్పగడం అని చెప్పి ఆ డబ్బులన్నీ తీసుకుని ఆ డబ్బులతో స్కామ్ చేసి అటు రాజకీయ నాయకులుగా చాలా మంది అవుతూ ఉంటారు. అది మనం చేసుకున్న దౌర్భాగ్యం. అందుకే ఇక్కడ రాజకీయ నాయకులు ఇలాంటి మోస ఆర్థిక నేరగాళ్ళు కలిసిపోయిన దేశం కాబట్టి ఇక్కడ సామాన్యుడిలా ఉండిపోతాడు. చెప్పుకోవడానికి పాఠాలు అద్భుతంగా ఉంటాయి. పేదవాడికి తిండి ఉండదు, రైతుకి తిండి ఉండదు, వాడు మాత్రం మినిస్టర్లు అయిపోతారు, సెంట్రల్ మినిస్టర్లు అయిపోతారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా విదేశాల్లో భారతదేశం తరఫున అంబాసిడర్లు కూడా ఉంటారు. అది చాలా విచిత్రమైన విషయం. ఎక్కువ ఆర్థిక నేరాలు చేస్తే అంత గొప్పవాడు ఇక్కడ ఎంపీ అయిపోతాడు, మినిస్టర్ అయిపోతాడు. ఎక్కువ ఆర్థిక నేరాలు చేస్తే విదేశాల్లో అంబాసిడర్గా పెడతారు. మరి ఇంక ఏంటంటే ఇది స్వాతంత్రం వచ్చింది, ప్రజాస్వామ్యం పోలండి. అందులో మనకి అనవసరం మాట్లాడి చెప్పుకోకూడదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా.
దేశంలో జాతీయ ఆదాయం తలసరి ఆదాయం అత్యంత తక్కువగా ఉన్న దేశంలో అంతంత పెద్ద స్కామ్లు జరుగుతున్నాయంటే ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఆడినట్టు మన దేశంలో ఇండస్ట్రీ పెట్టి ఎంప్లాయ్మెంట్ అది క్రియేట్ చేసి ఆడు డబ్బులు సంపాదించుకుంటున్నారు. గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నాడట అంబానీ. అంటే అది మనం ఆక్సిజన్ పోయేలాగా కనపడ్డా అది మనకి ఇక్కడిక్కడే మరి ద్రవ్యం అంతా చాలా పని అవుతుంది కాబట్టి ఎంతోమందికి లక్షలాది మంది ఉద్యోగాలు వస్తున్నాయి. దాని మీద ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు. ఒక ఇండస్ట్రియలిస్ట్గా దేశానికి కొంతమంది తోడ్పడుతున్నాడు, లాభాలు ఎక్కువ సంపాదించినాను, మళ్ళీ ఇండస్ట్రీ పెట్టి ప్రజలకే కదా ఉద్యోగాలు ఇస్తున్నాడు. కానీ వీళ్ళందరూ ఏంటి ఇక్కడ తీసేసుకుంటున్నారు, కోట్లు సంపాదించేసి విదేశాల్లో సంస్థలు పెట్టి అక్కడ అన్యాయం చేస్తున్నారు. అది మాట. అందుకోసం మనం వాటిని ఆర్థిక అంటాం. కాబట్టి ఏదైనా కూడా మనం చూసుకున్నట్టయితే ప్రోత్సాహ నిధుల్లో మనకి ఏంటంటే పరిశ్రమను ప్రోత్సహించడం కోసం పెద్ద పెద్ద పారిశ్రామికలకి రుణాలు ఇవ్వడం, అలాగే వ్యవసాయానికి సంబంధించి నబార్డు అంటే నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అంటారు కదా, నబార్డు, ఇలాంటి బ్యాంకులకి, వ్యవసాయ బ్యాంకులకి, వాణిజ్య బ్యాంకుల్లో ఉన్నటువంటి వ్యవసాయ బ్యాంకులకి అలాంటికి రైతులకి తక్కువ రేట్లో వడ్డీ రేట్లో రుణాలు ఇవ్వడం, పాల వడ్డీకి రుణాలు ఇస్తున్నారు రాష్ట్రంలో అనుకోండి. అది డైరెక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనం కాదు, లేదా తెలంగాణ రాష్ట్రం గొప్పతనం కాదు. మరి ఎవరు గొప్పతనం? అది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ ద్వారా ఆ స్కీమ్ని కేంద్ర బ్యాంక్ నిధులు తీసుకుని తక్కువ వడ్డీ రేటుకి వాణిజ్య బ్యాంకులు పంపిస్తాయి, వాణిజ్య బ్యాంకులు రైతులకు ఇస్తాయి అన్నమాట. కాబట్టి ప్రోత్సాహ నిధులు అంటే ప్రోత్సహించడం, దేశంలో పౌరులు ప్రోత్సహించేవి ప్రోత్సాహ నిధులు, పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించడం, వ్యవసాయదారులు ప్రోత్సహించడం. ఇందాక నేను చెప్పింది మీకు బాధపడింది ఏంటంటే వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి మన దేశంలో వెన్నుముక అయినటువంటి వ్యవసాయ దేశం ఈ రైతుల మీద కనుక దృష్టి కేంద్రీకరించినట్టయితే ఈ వేలాది కోట్ల రూపాయల కుంభకోణంలో డబ్బులన్నీ తీసుకొచ్చి రైతులకి ప్రోత్సహిస్తే మనం మరింత మెరుగైన పంటలు పండించుతారు రైతులు, తక్కువ రేటుకి మనకి వ్యవసాయ ఉత్పత్తులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అతోగా మీ పాయింట్ అది. నెక్స్ట్ ఇదే కాకుండా దేశంలో ఉన్నటువంటి పెద్ద రైతులే కాకుండా దేశంలో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు కూడా మనకి ఉన్నాయి. కాకినాడలో, రాజమండ్రిలో ఇలాంటి చోట్ల బియ్యం సెంటర్లో చిన్న చిన్న పారిశ్రామికలకి లక్షల్లో రుణాలు ఇచ్చి మనం ప్రోత్సహించి చిన్న చిన్న కర్మాగారాలు ఏర్పాటు చేసి కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి దానికి నిధులు వస్తాయి. ఆ బ్యాంకులు డైరెక్ట్ మధ్యలో స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకులు ఏముండవు. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ చిన్న తరహా పారిశ్రామిక బ్యాంకులకు లోన్లు వస్తాయి. ఇది రాజమండ్రి దానవాయిపేటలో ఉంది. ఇంకా పూర్తి బేకం రోడ్లకి చాలా అవసరం, ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది దాని మీద. మీకు అట్లా లేదు కాబట్టి వెళ్ళి దాంట్లో ప్రాజెక్ట్ వర్క్ చేయించాం ఒకసారి బేకం పిల్లలతో. రాజమండ్రి దానవాయిపేటకి వెళ్ళాం మేము. అక్కడ ఉంది పరిశ్రమ. దేనికి లోన్ ఇస్తారు? అగరబత్తులకు ఇస్తారు, అగ్గిపెట్టెలకు ఇస్తారు, చాక్లెట్స్కి ఇస్తారు, ఇలా అది డస్ట్లకి చిన్న చిన్న మాట చిన్న చిన్న కంపెనీలు పెట్టి కొవ్వొత్తులకి, పచ్చళ్ళ పరిశ్రమకి, పూతరేకుల పరిశ్రమకి అన్నింటికి ఇస్తారు. అది రిజర్వ్ బ్యాంక్ ఫండ్స్ ద్వారా తక్కువలో తీసుకుని ఎంతోమంది దేశంలో బతుకుతున్నారు. మనోడు తెలియక డిగ్రీ అయిపోయాక నాకు ఉద్యోగాలు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాడికి వెళ్ళి మీ విలేజ్లో చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటే మీరే 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. ఎన్నోసార్లు చెప్తున్నాను నేను క్లాసులో. అని ఎంతసేపు మీరు సెలవు చూసుకోవడం, ఆడపిల్లలతో పోటీ చెప్పడం అదే చూసుకుంటారు తప్ప చక్కగా ఇలాంటి అన్ని స్కీముల గురించి చెప్తున్నారు. నేస్తారు పాఠం చెప్తూ మనకు ఉపయోగపడి కూడా చెప్తున్నారు అనేది నోట్ చేసుకుంటారా? వెళతారా? డిగ్రీ తర్వాత ఉపయోగించుకుంటారంటే ఎవడో ఒకటి చెప్తున్నాడు నేస్తారు మీ వల్ల ఇండస్ట్రీ పెట్టారండి. ఇంతమందిలో ఒకటి వస్తే ఎక్కువ మంది అలాగా స్వయం సమృద్ధిని కూడా సాధించారు. ఉన్నాయి స్కీములు కూడా ఉన్నాయి, మీరు ఎప్పుడు తెలుసుకోవాలి కదా. ఇక నెక్స్ట్ 4వది ఏంటంటే ఎగుమతుల ప్రోత్సాహం. ఎగుమతుల ప్రోత్సాహం అంటే ఏంటి అంటే మనం దేశంలో ఉత్పత్తి అని చెప్పాను ఇందాక, చిన్న చిన్న కంపెనీల నుంచి వచ్చిన వస్తువులన్నింటినీ వాటిని ఎగుమతులు చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. అందుకని దానికి ప్రత్యేకంగా ఒక నిధులు పెట్టి వాటికి ఎగుమతులు చేయడానికి కూడా రిజర్వ్ బ్యాంక్ ముందుకు వచ్చి ఇది ఒక భరోసా ఇచ్చి వీళ్ళ ఎగుమతులన్నింటినీ కూడా విదేశాలకి, చిన్న పరిశ్రమలే కాదు పెద్ద పెద్ద పరిశ్రమలు, లాయిడ్ పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. అంటే లాయిడ్ జపాన్ కదండి, అంటే లాయిడ్ ఇక్కడ మన ఇండస్ట్రీ చిన్నది ఒకటి పెడతారు కదా మన ఇండియాలో. ఆడు మళ్ళీ ఇక్కడ ఉత్పత్తి చేయాలన్నా లేకపోతే ఇంకా ఏదైనా లోకల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఆ ప్రొడక్ట్స్ అన్ని విదేశాలకు అమ్మాలి అంటే రిజర్వ్ బ్యాంక్ సహాయ సహకారాలు అందిస్తుంది, దాన్ని కూడా లోన్లు ఇస్తుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పరిశోధన గణాంక శాఖ అంటుంది. అంటే రీసెర్చ్ అంటే స్టాటిస్టికల్ ఫర్మ్ అంటారు. అంటే ఏంటి రీసెర్చ్ ఏంటంటే అంటే రీసెర్చ్ చేయాలి ఎప్పటికప్పుడు. ఏంటి దేశంలో ద్రవ్యోల్బణం ఉందా, ఆర్థిక ఉందా అనేది గణాంక వివరాలు సేకరిస్తారు. దాంట్లో స్టాఫ్ అదే చెప్పాను రిజర్వ్ బ్యాంక్లో 3 ఉద్యోగాలు ఉన్నాయని. మీరు పడతా ఉంటాయి ఎప్పటికప్పుడు ఉద్యోగ సన్మానాలు లేదంటే ఏదో ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ బ్యాంక్ అని ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని అలాంటి దాంట్లో మూల పడతా ఉంటుంది, చదవాలి. అలాంటి కొంతమంది చూసి పడుతున్నారు.
ఇవన్నీ పబ్లిక్లో ఉండవు. ఈనాడు పేపర్లో బాగా వేస్తుంటాడు యువత అని, అందులో చూసుకుంటే పడుతుంది, ఇవన్నీ పడుతుంటాయి. ఆ జాబ్స్ పెట్టుకోవచ్చు మీరు బిఎడ్ స్టూడెంట్స్ బేగా వాళ్ళు కూడా. కాబట్టి పరిశోధన గణాంక స్టాటిస్టికల్ అనేది ఒక ప్రత్యేక విభాగం కలెక్టరేట్లో ఉంటుంది. మన కాలేజీలో మహిళలు కమిషనర్గా చేశాడు ఆయన. స్టాటిస్టిక్స్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ అయితే పనిచేస్తుంటుంది. ఎప్పటికప్పుడు తీసుకుంటారన్నమాట, ఎంతమంది తలసరి ఆదాయాలు ఎంత ఉన్నాయి, ఎంత జాతీయ ఆదాయం ఉంది, ఎంత మనం ఏ సెక్టార్లో మనం లోన్లు ఎక్కువ ఇవ్వాలి, ద్రవ్యోల్బణం ఉందా, ఆర్థిక మాన్యం ఉందా అని నిరంతరం పరిశోధన జరుగుతూ ఉంటుంది. గణాంకాలు సేకరిస్తున్నారు. గణాంకాలు అంటే లెక్కలు, స్టాటిస్టిక్స్. అలాంటి ప్రత్యేకమైన శాఖ రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది. ఆ శాఖ ఏం చేస్తారు, అదే పని మీద ఉంటుంది. దాంట్లో వేలాది మంది ఎంప్లాయీస్ ఉంటారు. దానికి ప్రతి డిస్ట్రిక్ట్కు అందుబాటులో ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో 100 మంది స్టాఫ్ ఉంటారు. అయ్యే ఉద్యోగాలు మీకు చెప్పింది నేను. అవి పట్టొచ్చు. ఎస్ఎస్సి అంటారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉంటాయి ఉద్యోగాలు. కాబట్టి ఇలాగ మనకి పరిశోధన గణాంక శాఖగా కూడా రిజర్వ్ బ్యాంకు పనిచేస్తుంది. మళ్ళీ ఒకసారి అన్ని చదివిస్తాను. ఒకసారి విధులు మనకు కావాల్సింది దీని విధులు. 1935లో పెట్టింది, 1949లో జాతీయం చేశారు. దాని విధులు ఏంటంటే కరెన్సీ జారీ చేయడం, పర్వత నియంత్రణ, బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకు, దేశీ బంగారు నిల్వలు, విదేశీ మారక నిల్వల్ని పరిరక్షించడం. ముఖ్యంగా దేశంలో ఉన్న పౌరులను ప్రోత్సహించాలి కాబట్టి వాళ్ళకి పారిశ్రామిక పరపతి ఇస్తుంది. రెండోది వ్యవసాయ పరపతి ఇస్తుంది. మూడోది చిన్న పరిశ్రమలకి కూడా లోన్లు ఇస్తుంది. నాలుగోది ఎగుమతులకు ప్రోత్సహిస్తుంది. ఐదోది దేశంలోనే డబ్బుకు సంబంధించి తలసరాలకు సంబంధించి అసలు డబ్బు ఎలా ఉంది, ప్రజలు పేదరికంలో ఉన్నారా, ధనవంతులు ఉన్నారా అని పూర్తిగా పరిశోధన చేసి గణాంకాలు సేకరించి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని పరిశోధన చేసి రీసెర్చ్ అంటే ఫిజిక్స్ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు, లేకపోతే బాటనీ వాళ్ళు, జువాలజీ వాళ్ళు చేయింది కదా రీసెర్చ్ చేయండి. ఎకనామిక్స్ మీద రీసెర్చ్ చేసేది రిజర్వ్ బ్యాంక్ చేస్తారు. ఆ రీసెర్చ్లన్నింటికి ఫండ్స్ కావాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులన్నీ కావాలంటే ముందు మనకి ఎకనామిక్స్ కావాలి. అందుకే ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఈ రోజు ప్రపంచంలోనే #1 సబ్జెక్ట్గా సైన్స్ని మించిపోయింది. సైన్స్ సబ్జెక్టులన్నీ మించిపోవడానికి కారణం ఏంటంటే అసలు మనిషి మనుగడే ఎకనామిక్స్లో ముడిపడదు. మీకు అర్థమైంది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గురించి చెప్పినప్పుడు. ఇది కరెన్సీ జారీలో భారతదేశం ఏమైపోతుంది, బడ్జెట్ ఏమైపోతుంది, ఈ లెక్కలు సరిగ్గా తీసుకుపోతే ఏమైపోతుంది దేశం. కాబట్టి ఎకనామిక్స్ సరిగ్గా ఉంటే ఎకానమీ సరిగ్గా ఉంటుంది, వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. కాబట్టి కేంద్ర బ్యాంక్ మరిన్ని విధులు ఇవ్వాలని గొడవ పెడుతున్నారు చాలా మంది ఆర్థికవేత్తలు. కేంద్ర బ్యాంక్ ఇంకా విధులు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఇంపాక్ట్ దీని మీద లేకుండా ఉంటే ఏమవుతుంది, స్వయం ప్రతిపత్తితో గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, బాగా చదువుకున్నవాడు. ఈ రాజకీయ నాయకులకి వేరు ముద్రగాడు కాదు. వాళ్ళకి ఏం తెలుసు, ఈ రిపో రేట్ అంటే తెలియదు, విధులు అంటే తెలియదు, పరపతి నియంత్రణ అంటే తెలియదు. మినిస్టర్లు అయిపోతారు, సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు. చదువుకున్న గవర్నర్ పెడతారు. ఆ మాట వింటారా? ఆ రాజన్న అనేవాడు ఉండేవాడు ఇంతకు ముందు. అతను నిరంతరం గోల పెడతానని సెంట్రల్ గవర్నమెంట్ నన్ను తినేస్తుంది, నన్ను చేయట్లేదు, రిజైన్ చేసిపోయాడు. నేను ఎక్కడ పోయాడు, ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు, ఫారెన్ వెళ్ళిపోయాడు. అమెరికాలో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసుకుంటున్నాడు. అది మన దేశంలో మేధావుల పరిస్థితి. మేధావులకి గుర్తింపు ఉండదు. ఎందుకంటే రాజకీయం ఇక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే కేంద్ర బ్యాంక్ మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలని ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాడు అమర్సేను, రాబిన్ అవడం చెప్పాను. ఇప్పుడు మీకు రాజన్ గారు, శక్తికాంత్ దాస్ అందరూ మహా మేధావులు. అందరూ మన ఆంధ్రాలో రాజమండ్రి ఉండవేలు అరుణ్ కుమార్ లాంటి మేధావులు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా మనకి మేధావులు. ఆ మేధావులు అందరూ రోజు అడుగుతాం. అడిగితే ఏంటి, మార్చాలి, దానికి రాజ్యాంగమే మార్చాలి. పోలేండి, అదంతా మనకి విమర్శ వద్దు, మనకి విమర్శ ఎక్కువైపోయింది. కాబట్టి కేంద్ర బ్యాంకు విధులు అన్నప్పుడు మీరు 5 మామూలు విధులు రాస్తారు, కార్మిక విధులు, 5 ప్రోత్సాహ విధులు రాస్తారు. ఈ విధంగా కేంద్ర బ్యాంక్ విధులు మనం చెప్పుకోవచ్చు. మీరు చక్కగా చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. వీడియో 2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరు చూడట్లేదు, సెకండ్ ఇయర్ పిల్లలు ముఖ్యంగా. ఫస్ట్ ఇయర్ పిల్లలు 300 చూసారు, 40-45 మంది చూసారు మేము వీడియో పెట్టండి. సెకండ్ ఇయర్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఉన్నా కూడా చూడడానికి మరి ఏమైపోయిందో మీకు అర్థం కాదు. వాట్సాప్ గ్రూప్ వదిలేయండి, మనం కాలేజీ ప్రిన్సిపల్ గారు పెట్టారు కదా గ్రూప్, మా ఎస్ఆర్బిజేపీ మహారాణి కాలేజీ. అందులో చూస్తే మా వ్యూస్ వస్తాయి కదా, మనకి చదువుకోవాలి కదా. ఇంటి దగ్గర వచ్చి ఖాళీగా ఎంతసేపు టీవీ ఫోన్లో చూసుకోకండి, 1 గంట దీనికి కేటాయించండి. ప్రైవేట్ కాలేజీలో పొద్దున్న సాయంత్రం క్లాసుల్లో టైం టేబుల్ పెట్టి చెప్తున్నారు. మీకేమో ఆడతా పాడతా ఉంటారు మీరు ఎయిడెడ్ కాలేజీ. అలా ఉండకండి. ఇప్పుడు తక్కువ మనిషి పెట్టేసినట్టే తేలుతారు. మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయేమో అనుకోకండి, ఇంకే క్లాసు చదువుకోండి. మెటీరియల్ కూడా ఉంది దగ్గర. కాబట్టి చక్కగా చదువుకుని బాగా రాయండి పరీక్షలు, బయట తిరగండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్.